ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. సార్ ఇప్పుడు సాయిధరం తేజ్ గారి యాక్సిడెంట్ అయింది కదా, తర్వాత మీరు నవీన్ గారిని ఏమైనా మందలిచ్చారా ఇట్లా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని? ఇప్పుడు ఇది ఎలా ఉంటే, వాడు పిచ్చోడైతే నేను గంటల పిచ్చోడిని, బైకులకి కార్లకి. నేనేం చెప్తాను వాడికి, ఒకటే ఏం చెప్పానంటే, వాడు ఆ వయసులో వాడు ఎద్దులాగా పెరిగాడు, వాడిని ఏమంటాం పెద్దోడైపోయాడు, గుర్రంలాగా ఉన్నాడు వాడు. ఇది ఒక్కొక్క ప్యాషన్. కానీ ఒక్క రోజు మాత్రం అయిన తర్వాత ఐ డోంట్ వాంట్ డిస్కస్ దట్ మచ్, బట్ ఒకరోజు ఫస్ట్ టైం వాడి దగ్గర ఎయిడ్ చేశాను నేను. ఎయిడ్ చేసి, వారసుడు నువ్వు, నీకేమన్నా అయితే ఇంకా పెద్దవాళ్ళు లేరు మనకి, ఒక్కసారి నాకు గుర్తుపెట్టి ఇంకా ముట్టుకోవద్దు బైక్లు అంటే. ఆ రోజు నేను ముట్టుకోలేదు. వండర్ఫుల్ సన్ ఈజ్, వండర్ఫుల్ బాయ్. పవిత్ర, నేను, నవీన్ అంతా కూడా వి బాండ్ వెల్. చాలా ఇష్టం పవిత్ర అంటే కూడా. సో వండర్ఫుల్గా ఆ రోజు నుంచి ఆపేశాడు. ఒక దొంగతనంగా ఒక బైక్ ఉందని వింటున్నాను, అది ఎక్కడో వెతుకుతున్నాను, అది ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడో ఉంది, అది దొరికినప్పుడు చెప్తాను. మొన్న కూడా వాడి బైక్లో నేను పడ్డాను ఒకసారి. అన్నీ మాకు అది కూడా ఫోటోలు పంపిస్తాను నేను. అది ఎప్పుడు సార్ పడింది? మీరు కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం కదా, తోటలో హైవేలో ఇద్దరు కొట్టాం అని. నేను ఒకసారి పడి మొత్తం మోక చిప్పలు దూకపోతే 3 రోజులు ఇలా ఉన్నాను. అప్పుడే అనిపించింది, రే నేనే పడితే నువ్వు ఏంటరా అంటే, నీకంటే బాగా తోలుతాను అనేవాడు. ఇది మామూలే కదా, జనరేషన్ ఉన్నది. దిస్ ఈజ్ మై గ్యాలరీ. ఇంకా అన్ని సినిమాలు లేవు. సో ఇది నవీన్ది. సార్ మీ ఫొటోస్ చూస్తే సినిమాలతో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కూడా గుర్తొస్తారా సార్? ఎక్సలెంట్ లెజెండరీ ఫిలిమ్స్. పోలీస్ భార్య, ఇది కృష్ణ గారు అఫ్ కోర్స్, అల్లూరి సీతారామరాజు. సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన ఫిలిం గుంటూరు టాకీస్ మనకు ఈరోజు. మోసగాళ్ళకు మోసగాడు, చిత్రం బళారి విచిత్రం, జంబలగడి పంబ, కోకిల, ఇది సమ్మోహనం. అదిగో నేనున్నాను అక్కడ. అసలు చూసా ఎలా కుదిరింది ఫోటో చూడ. హర్షిని ఎంత అందంగా ఉంది దాంట్లో. అసలు నేను అప్పుడే చెప్పాను, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది అమ్మాయిని. నవ్వుతావు ఖచ్చితంగా రోజు. ఇది కృష్ణ గారి లాస్ట్ ఫిలిం, ఇది మదర్తో. సో వాళ్ళ ఫిలిమ్స్లో అది లాస్ట్ ఫిలిం, అది శ్రీశ్రీ లాస్ట్ ఫిలిం. కలిసి చేసాం. అదే నా అదృష్టం ఏంటంటే, ఇలా కలిసి చేయడం నా అదృష్టం. ఇలా అందరం ముగ్గురం ఒక దాంట్లో ఉన్నాం. ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీగా నేను భావిస్తాను, దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీగా నేను భావిస్తాను. ఇవన్నీ మీ శ్రేయోభిలాషి నాకు సెకండ్ ఇన్నింగ్స్లో నన్ను ఆర్టిస్ట్గా లేపిన ఫిలిం ఇది, మీ శ్రేయోభిలాషి. ఇదంతా కృష్ణ గారిది. రఘుపతి వెంకయ్య నాయుడు గారు చెప్పాను కదా, మా ముది ముత్తాత అవుతారు. మరి ఆయన ఫిలిం నేనే చేశాను, ఆయన క్యారెక్టర్ రఘుపతి వెంకయ్య నాయుడు గారిది. సో చాలా మంది అలాగే తలపాగా అని చెప్పారు, తలపాగా వాళ్ళు అనేవాళ్ళు. సో అది దట్ మెమరీ. ఇవన్నీ కూడా అక్కడ చూడండి సార్, అసలు పై పిక్లు ఎంత బాగున్నారా అక్కడ. ఎస్, ఇవన్నీ కూడా. ఇది ఏంటంటే లక్స్కి ఆమె మోడల్ చేసింది అప్పుడు. ఓకే. అప్పట్లో ఎవ్రీ ఇయర్ ఒక టాప్ హీరోయిన్తో, హేమమాలిని గారు, తర్వాత వాణిశ్రీ గారు, అలా. సో లక్స్కి మోడల్ చేస్తాను అనమాట. లక్స్ సోప్స్ అన్ని ఇంత పెట్టెలో ఇచ్చేవాళ్ళం, బాగా గుర్తు. ఆ స్మెల్ అలా చూసుకుంటూ ఉండేవాడిని. సో లక్స్కి మోడల్ చేసిన ఇది ఇవన్నీ. ఇది ఆమె చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా వేసినటువంటి ఇది. ఇద్దరం చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాం. సార్ అమ్మకి సిబ్లింగ్స్ అంటే ఇద్దరు అన్నలే? కాదు, నలుగురు. ఒకళ్ళు చనిపోయారు నా చిన్నప్పుడు, రాజు మామ అని, చాలా గొప్ప ఆయన. కాకుండా ముగ్గురు, ఇద్దరు నాతో ఉన్నారు, ఒకళ్ళు పారిపోయారు. అది ఎందుకని అడగొద్దు, వదిలేండి, తర్వాత చెప్తాను. పారిపోయారు అంటే ఈ మధ్య పారిపోయారా? ఫస్ట్ పారిపోయారు. అదిగో ఆ నరేష్ గారిని చూపించారు. అది అప్పుడు ఎంత సార్ ఏజ్? రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు మదర్కి వచ్చినప్పుడు, దిస్ వాజ్ ద ఇన్స్పిరేషన్ టు మేక్ రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్ నాకు. సో అది ఆమె రఘుపతి వెంకయ్య నాయుడు గారిది. రోసయ్య గారు, కృష్ణ గారు సమక్షంలో గీతారెడ్డి గారి చేతి మీద అందుకుంది. సో ఇవి నా మెమరీస్ కొన్ని. ఇదేంటంటే ప్రేమ సంఖ్యలు నా ఫస్ట్ పిక్చర్, కరెక్ట్ 17 years అప్పుడు నాకు. ఇప్పుడు అలాగే ఉన్నాను అనుకోండి, పెద్ద చేంజ్ ఏం లేదు. మీ ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు, షూట్ స్టార్ట్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 17. షూట్ స్టార్ట్ అయినప్పుడు 17. దీన్ని రిలీజ్ అయినప్పుడు ఇది 4 స్తంభాలు 2 స్టార్ట్ అయినాయి ఒకేసారి. అంటే మదర్ ఎంత గొప్ప అంటే, ఇంటెలిజెంట్ మదర్ ప్లస్ డైరెక్టర్. అంటే ముందు నాకు వేషాలు రాలేదని, నేను సీతాకోక చిలుక చేయాల్సింది ఆయన భారతరాజ గారు, కార్తీక్ అబ్బాయి ఆల్రెడీ చేశాను, 60 చేశారు. సో ఏడుస్తుంటే అప్పుడు
బాధపడి ఒకరోజు కృష్ణ గారు మదర్ మాట్లాడి రాజేంద్ర కుమార్కి ఫోన్ చేశారు కృష్ణ గారు. కుమార్ గౌరవ్ వాళ్ళ ఫాదర్ సూపర్ స్టార్ అక్కడ నార్త్లో. వేసి నరేష్ లవ్ స్టోరీ చేస్తున్నాం కుమార్ గౌరవ్తో చేస్తుంది అంటే తప్పకుండా తీసుకోండి అన్నాడు. సో లవ్ స్టోరీ మొదలెట్టింది ఆమె. జంజాల గారు వచ్చి చూసి నరేష్ నాకు కావాలని అడిగితే ఒక క్షణం ఆలోచించి నరేష్ నీకు నాతో యాక్ట్ చేయడం కంటే అమ్మ నిస్వార్థత అంటామే. ఆమె అంత పెద్ద డైరెక్టర్ అప్పుడు, ఇంకా జంజాల గారు అప్పుడు అప్కమింగ్. అంటే నేను డైరెక్ట్ చేసి మనం ప్రొడ్యూస్ చేయడం కంటే జంజాల గారు లాంటి ఒక రైటర్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు డైరెక్టర్ నవతా కృష్ణరాజు లెజెండ్ ప్రొడ్యూస్ నా సినిమా ఆపుతున్నానని ఇచ్చేసింది వాళ్ళు. దట్ ఈస్ అ మెమరీ. నా లైఫ్ చేంజింగ్ 100 days 175 కల్ట్ ఫిలిం 4 సంవత్సరాలు సూపర్ డూపర్ హిట్ న్యూ వే ఫిలిం. సో నా థింకింగ్ అంతా కూడా యాక్టర్గా ఏదో కొత్తగా చేయాలి, కొత్తగా కనిపించాలనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది జంజాల గారితో. నాకు 2 గురువులు అంటాను ఎప్పుడు, మా అమ్మ జంజాల గారు మా మదర్, ఇద్దరు నా గురువులు, నా 2 గురువులు అని చెప్తాను నేను కూడా. ఎగ్జాక్ట్లీ సార్. సార్ నాకు ఒక్క మెమరీ గుర్తొచ్చింది. సమోహనం నా ఫస్ట్ మీతో యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడే నేను సెట్కి వచ్చి అబ్జర్వ్ చేస్తాను అసలు యాక్టర్స్ అంటే ఎలా ఉంటారని. మీరు వచ్చారు అప్పుడే సెట్కి, షార్ట్కి రెడీ అయ్యారు, వచ్చారు. వచ్చిన వెంటనే బిఫోర్ గోయింగ్ టు ద షార్ట్ మీరు జై జంధ్యాల అని ఇలా నమస్కారం చేసుకొని మీ కంట్లో నుంచి నీళ్ళు చూశాను అనమాట. అంటే అసలు ఇంత భక్తిభావం, అప్పుడు దాకా సినిమాలు దూరం నుంచి చూసే వాళ్ళకి ఇక్కడ కళకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా, గురువులకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా అన్నది దగ్గర నుంచి చూసినప్పుడు అసలు మిమ్మల్ని చూస్తే నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి అనమాట. అంటే ప్రతి సినిమాకి గురువు గారిని తలుచుకొని జై జంధ్యాల అనడము. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్కి మనకి తేడా ఏంటంటే అమ్మా, మన ఋషులు ఆ టైం నుంచి కూడా మన వీళ్ళందరూ కూడా గురుకులంలో చదివేవాళ్ళు. ఆ గురువు మాత పిత గురువు దైవం అన్నారు, ఇంకేం అనలేదు కదా. 4వదైనా మోస్ట్ ఇంపార్టెంట్ నీ నెక్స్ట్ స్టేజ్. ఈయనే కాదు, చిన్నప్పుడు నాకు స్కూల్లో మాస్టర్ ఉండేవాడు. నేను అడ్మిషన్కి వెళ్తే ఎందుకో చూసి నువ్వు బాగా పైకి వస్తావు అన్నాడు. థ్యాంక్ యూ. బాగా ఫ్రెండ్ అయిపోయాడు నాకు. చాలా ఒక ఫాదర్ ఫిగర్ అయిపోయాడు, సపోర్టు మాట. తర్వాత ఆయన్ని మెడ్రాస్ వెళ్ళినప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నప్పుడు 10 years బ్యాక్ ఆయన ఒకసారి చూడాలనిపించింది. వెళ్ళి కలిస్తే ఏడ్చేసాం ఇద్దరం. గురు శిష్యుల బంధం అలా ఉంటుంది, చాలా ఎమోషనల్ బాండింగ్. ఇట్ నాట్ జస్ట్ అబౌట్ టీచింగ్ మ్యాథమెటిక్స్. అలాంటిది జంజాల గారు నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు, అప్పుడు మెడ్రాస్లో పుట్టి పెరిగాను కదా. అంటే ఇప్పటికి రాయడం రాదు కదా సార్ మీకు, చదవడం కూడా రాదు. నాకు చదువు రానివాడిని కానీ తెలుగు రానివాడిని కాదు. ఎందుకంటే జంజాల గారు నన్ను తీసుకొని ఒక ముద్దని అలా మౌల్డ్ చేశారు జంజాల గారు మదరు. 4 స్తంభాల ఆట అసలు నాకు ఎక్స్పోజర్, ఒక యూనివర్సిటీ జంజాల గారు. సో అక్కడితో ఆగలేదు ఆయన. శ్రీవారికి ప్రేమలేక తర్వాత హాయ్ హాయ్ నాయక్ వరకు నా కెరియర్ని వీళ్ళిద్దరు జంజాల గారు మదర్ లేపుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ విశ్వాసం అనేది ఈ రోజుల్లో లేదు అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే మేబీ వరల్డ్ తగ్గిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బాగా గుర్తు ఏంటంటే విశ్వనాథ్ గారు కూడా నా గురువులు, అంటే జంజాల గారు ఆయన గురువు. ఒకసారి విశ్వనాథ్ గారు రిటైర్ అయిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చే ముందు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు ఆయన. జనరల్గా ఏదో చేస్తూ వెళ్ళాను. నవ్వుకుంటూ మా సినిమా చేశాను కదా శృతిలేయాలి ఇవన్నీ మాట్లాడి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం కళ్ళు చెమర్చాయనా, నీకు నన్ను ఎందుకు చూడాలనిపించింది అన్నారు. అదేంటి సార్ అలా అంటారు, మీ దగ్గర నుంచి మీ ట్రూ ఎనర్జీ అండి, మీ వల్ల జంజాల గారి వల్ల వచ్చాను నేను. ఆ విశ్వాసం లేకపోతే సార్ మిమ్మల్ని కలవడం అనేది నాకు పెద్ద ఆనందం సార్. ఒక లెజెండ్ అంటే నరేష్ నాకు కూడా అనిపిస్తున్నాయా, స్టేషన్ మాస్టర్గా రిటైర్ అయితే కూడా ఆ స్టేషన్లో పనిచేసేవాడు ప్రతివాడు వస్తాడు, కానీ మన వాళ్ళు ఎవరు వచ్చి కలవరేంటయ్యా అన్నాడు. నిజంగా నా లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక ఇది అంటే అలా ఉంటుంది. సో జంజాల గారు ట్రావెల్, ఒక ఫాదర్, ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్, ఇన్ని మేము చూసాం 30-40 ఏళ్ళు. లాస్ట్ ఆయన చనిపోయినప్పుడు నా తల నీళ్ళాలు కూడా ఇచ్చాను కొడుకుగా. అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవ్వలేదా సార్ అసలు? వీళ్ళందరినీ ఇట్లా మైండ్లో పెట్టుకొని పొద్దున్నేస్తే వాళ్ళని తలుచుకుంటూ ఉన్నప్పుడు ఒకసారిగా వాళ్ళకి లేరు భూమి మీద అన్నప్పుడు కాదు, అక్కడే పవర్ ఆఫ్ వాట్ యూ కాల్ థింకింగ్ అని ఉంటుంది. నాకు వాళ్ళందరూ ఉండాలని అనిపిస్తుంది. నేను నన్ను చెప్పావు కదా మా జై జంజాల అన్నానని, ఇది ప్రతి సినిమాకి ఒక షాట్ నేను డైరెక్టర్ రావట్లేదు అని అనిపించినప్పుడు ఆయన వాయిస్, చిన్నప్పుడు నేను కొంచెం కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండేవాడిని. పిల్లవాడిని కదా తిరుగుతూ నరేష్ అనేవాడు, అలర్ట్ అయ్యి సార్ అనేవాడిని. ఆయన కూడా కళ్ళభయం అనేవాడు. ఇప్పటికీ ఆ విజువల్ సౌండ్ నాకు వస్తుంది, నేను కొంచెం మిస్ నరేష్ అని వస్తుంది, అది జై జంజాల అనుకుంటా.
అంటే ఆ సమ్మోహనం క్యారెక్టర్ నాకు చాలా ప్లస్ని ఇచ్చింది. సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలాసార్లు నేను తెలుసుకుంటే ఆ పవర్ వచ్చేది. సో వీళ్ళందరూ నా చుట్టూ ఉండాలని నా ఫీలింగ్, ఇట్స్ మై సైకలాజికల్ మేబీ, బట్ వీళ్ళందరూ ఉన్నారు నాకు అనే ఫీలింగ్తో ఉన్నాను కాబట్టి ఇన్ని దెబ్బలు తిని ఎంత అప్స్ అండ్ డౌన్స్ చూసి లైఫ్లో రియల్ లైఫ్లో ఇవాళ ఈ స్థాయిలో నేను బాగున్నాను, మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నానంటే దట్ ఈస్ బికాజ్ వాళ్ళు ఉన్నారని నమ్మకం, వాళ్ళ బ్లెస్సింగ్స్. రెండోది ఏంటంటే ఆ విశ్వాసం ఎప్పుడు కూడా నిలబడుతుందని చెప్తాను. రాజకీయం చాప్టర్లో చాలా ఇంపార్టెంట్. నేను ఐడియాలజికల్గా ఆర్ఎస్ఎస్ చాలా ఇష్టం, బీజేపీలో చేరాను, స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయ్యాను, జనరల్ సెక్రటరీ అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను, కంటెస్ట్ చేశాను. అప్పుడు వాజ్పేయి గారు నన్ను పేరు పెట్టి పిలిచేవాడు, అంటే అంత బాగా పరిచయం. సో ఆయన మంచి కవి అనమాట. సో ఆయన మీద పోయిటరీ రాసి 1,00,000 మంది ముందు చదివాను. యూ రైట్ పోయిటరీ ఆల్సో అన్నాడు. ఐ నెవర్ ఫర్గెట్ దిస్ మెమరీ. అటల్జీ ద వైజెస్ట్ అండ్ నోబెలెస్ట్ ఆఫ్ సన్స్ ఆఫ్ మదర్ ఇండియా అని పోయం ఇక్కడ ఉంది. ఆ పోయము. సో యూత్ వింగ్ ప్రెసిడెంట్ అప్పుడు. అంటే అమ్మ మాత్రం చాలా డిప్రెస్ అయ్యేది, ఇంత వదిలేసి నువ్వు అంతా వెళ్తున్నావు అంటే ఎందుకు నాకు లాగుతుంది, అటు ఏదో చేయాలనిపిస్తుంది. ఐ బిలీవ్ ఏదో జరగాలి ఇండియాకి అనేది, ఇప్పుడు జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ బియాండ్ దట్ ఇన్ పాలిటిక్స్. వెళ్తున్నప్పుడు ఈ ఉంగరం చాలా మెమరీ. ఏంటంటే హిందూపూర్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ కొంత వీ హ్యాడ్ ఫ్యామిలీలో పవర్ స్ట్రగుల్ ఉండింది మా మదర్ వాళ్ళ కొంతమంది బ్రదర్స్తో. సో అణిచివేత అనేది ఎక్కడో కాదు, ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. చాలా హింసపడ్డాను నేను. ఆ పాయింట్లోనే నేను ఇవన్నీ వదిలేసి నేను సన్యాసం ఆల్మోస్ట్ రోజు కషాయం వేసుకున్నామండి. ఆ టైంలో హిందూపూర్కి వెళ్ళి అక్కడ ఉద్యమం జరగడం, అక్కడ లేవడం పైకి. హిందూపూర్లో ఇల్లు కట్టుకుని నేను అక్కడ సేవ చేయాలనుకున్నప్పుడు అమ్మ వెళ్ళిపోతూ పిలిచి పణమా పాశమా అని ఒక సినిమా చేసింది. దానికి ఒక రింగ్ ఉంది, పణమా పాశమా అని వాళ్ళకి 100 daysకి ఇచ్చారు. రా అని అది ఇవ్వకపోతే అది పట్టలేదు. పణమా పాశమా అంటే డబ్బా ప్రేమ అని ఈ రింగ్ నాకు ఇచ్చింది, బాగుండు అని. ఆమె నేను బీజేపీలో పోయినప్పుడు కూడా నాకు అంటే సినిమాలు వదిలేసి అంత డబ్బు లేదు, టోటల్ సపోర్ట్, ఇంకెవరిని అడగలేదు నేను. ఆమె సపోర్ట్ చేస్తుంది. నేను ఓడినా గెలిచిన అంటే ఒక అమ్మ అనేది ఏంటంటే, అది నేను చెప్పేది ఏంటంటే కన్న దగ్గర నుంచి అన్నం పెట్టిన దగ్గర నుంచి ఈమె దగ్గర గొప్పతనం ఏంటంటే నా రియల్ లైఫ్లో ఎక్కడ ఫెయిల్ అయినా ఎక్కడ మిస్ అయినా అన్నిటికీ సపోర్ట్ ఇచ్చింది. చెప్పకుండానే సైలెంట్గా ఉండేది, కానీ చేసేది. సడన్గా చూస్తే బ్యాంక్లో 10 లక్షలు పడింది, ఏంటంటే గెలిచిరా అని. సో ఇవన్నీ కూడా గ్రేట్ మెమరీస్ ఆఫ్ మదర్. అందుకనే అంత పూజిస్తాను నేను. సార్ కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా సార్, అమ్మ నా పట్లే పార్షియల్గా ఉండాలి, లేదు అమ్మ అందరికి అమ్మలాగే ఉంది ఇంట్లో, అది అన్నలకైనా తమ్ముళ్ళకైనా మిగతా వాళ్ళందరికైనా, నా పట్ల పార్షియల్గా ఎందుకు లేరని మీకు అనిపించేదా? అంటే ఒకటి ఏంటంటే ఒక వాతావరణంలో పెరిగినప్పుడు ఇప్పుడు నా అంకుల్స్ ఆల్మోస్ట్ అందరూ, అంటే మదర్ బ్రదర్స్ అందరూ కూడా నన్ను అమ్మలానే చూశారు. ఒకటి తప్ప, పేరు చెప్పను నేను. అందరూ ఆ లోటు నాకు చూపించలేదు. వాళ్ళు ఎంత మా ఆంటీ ముద్ద పెట్టేది, ఆమె ఇక్కడే ఉంది చూడొచ్చు అని, ముద్ద పెట్టి ఆమె అమ్మలా పెంచేది. మా రవి అంకుల్ చనిపోయారు మొన్నే. ఆయన పాపం ఎంత హైరాణ పడేవాడు అంటే నేను చేస్తున్న వేషాలకి చేస్తున్న పనులకి టెన్షన్ పడిపోయేవాడు. ఆయన సినిమా షూటింగ్లో కూడా ఆయనే వచ్చేవాడు, ఎక్కడ తప్పుదారి పడతానని పక్కనే ఉండేవాడు. అంటే వీళ్ళంతా కూడా ఒక బాండింగ్లో తీసుకెళ్ళారు కాబట్టి నాకు బాగుంది. సరే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక చీడ పురుగు ఉంటుంది, అది ఆ ఇబ్బంది కూడా పడ్డాను. నన్ను వేరు చేయడం మదర్ దగ్గర అని చాలా ప్రయత్నం జరిగింది. ఎందుకంటే నేను స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఇక్కడ ఒక ఎంపైర్ ఉంది, దీన్ని డిస్ట్రాయ్ చేయడం అంటే నన్ను డిస్ట్రాయ్ చేయాలి, వాళ్ళు లాభపడాలని ట్రై చేసిన. ఇవన్నీ జాయింట్ ఫ్యామిలీలో సహజమైంది, నేను కాదంట్లా. బట్ ఆ గ్యాప్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, నేను బిజీలో ఉన్నాను షూటింగ్లో, రాజకీయంలో, మదర్ని బ్రెయిన్ వాష్ చేసి ఒక డిస్టెన్స్ని పెంచేస్తే ఏంటిది అంటే ఏంటి ఒక నార్మల్ మదర్ సన్ లాగా లేవు. అంటే సెలబ్రిటీగా బిజీగా ఉండి నేను చూసేవాడిని. షూటింగ్ పొద్దున్న మేకప్ వెళ్ళేవాళ్ళు ఇద్దరు, మళ్ళీ సాయంకాలం వచ్చేవాళ్ళు, మళ్ళీ నాతో పలకరించేది, 1 గంట ఆడుకునేవాళ్ళం చిన్నపిల్లప్పుడు, ఇదంతా చూశాను. కానీ ఈ ఏజ్లో ఏజ్ అవుతుంటే ఎందుకు నాకు దూరంగా ఉందంటే, దూరంగా ఉంటే మీతో మాట్లాడుతుంది ఏమి లేదు, కానీ ఒక అదంటారు హ్యాండ్స్ డిస్టెన్స్. ఎందుకంటే ఒకటేంటంటే జాయింట్ ఫ్యామిలీ
అందరిని బ్యాలెన్స్ చేయాలి. నేను ఒక పవర్ఫుల్ పర్సన్, ఆమె అవతల మనిషిని నమ్మింది, అన్ని పనులు అతని వల్ల జరుగుతుంది. ఓకే, సూపర్వైజ్ చేసేవాళ్ళు మొత్తం టోటల్గా హ్యాండ్లింగ్. కాబట్టి ఎక్కడ నేను దూరుతా అది డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళకని భయం. ఇవంతా ఎవరు తప్పు ఎవరు చెడ్డు అని నేను అన్నగానే దీంట్లో నలిగింది ఎవరంటే అమ్మ సైలెంట్గా నలిగింది, నేను భయంకరంగా నలిగాను. కానీ అమ్మకి కృష్ణ గారు ఉన్నారు, నేను ఒంటరివాడిని అయిపోయాను. బట్ ఐ న్యూ మై మదర్ లవ్డ్ మీ. కాబట్టి ఇది లాస్ట్ ఈ రింగ్ ఇచ్చింది వెళ్ళేటప్పుడు. ఒకరోజు ఇద్దరం కూర్చున్నప్పుడు ఒక సైలెంట్ కూర్చున్నాను, ఒక్కసారి నువ్వు ఎందుకు అందరు అమ్మల్లా ఉండవు అన్నా. అంటే ఒక్కసారి ఉండి ఏడ్చేసింది ఆమె. ఆ రోజు నుంచి బాండ్ అవ్వడం స్టార్ట్ చేసాం. కొన్ని చెప్పేది కాదు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ నిలబడాలని. బట్ అది లాస్ట్ దాకా కూడా ఆమెకి లాస్ట్కి అర్థమైంది ఎవరు మోసం చేస్తున్నారు. నేను చెప్పేవాడిని, తిట్లు తిన్నా చెప్పేవాడిని, ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ అని. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్. బట్ ఫైనల్గా ఒకటి చెప్పింది, ఎవరుంటే ఉన్నాయి, ఎవరు పోతే పోనీ, ఇది నీది, నీ పిల్లలకి నేను చేసి పెట్టింది, కృష్ణ గారు చేసి పెట్టింది, నువ్వు హ్యాపీగా ఉండు, ఒక మాట నీతో ఎవరుంటే వాళ్ళని నాన్నదమ్ములు లాస్ట్ వరకు బాగా చూసుకోవాలి. రోజు మార్నింగ్ అందరినీ పలకరిస్తాను, అందరికీ కాఫీతో కలుస్తాను, మాట్లాడతాను, అందరితో భోంచేస్తాను. వాళ్ళు అంతే వాళ్ళకి ఏం కావాలి ఆర్థికంగా ఇది కానీ కూడా అందరికీ బాగా ఇచ్చింది. ఫ్లాట్స్ అన్నీ కూడా దాన్ని వాడుకున్న వాళ్ళు బాగా వాడుకున్నారు, వేస్ట్ చేసుకున్నారు, ఎవరి వాళ్ళు లైఫ్ అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టాక్ మచ్. బట్ నేను ఎందుకు చెప్తానంటే మా అమ్మ లాస్ట్ సఫరింగ్లో ఆ ఫ్యామిలీని కలిపి ఉంచాలన్న ప్రయత్నంలో పాపం చాలా కోల్పోయింది. బట్ ఇట్స్ ఓకే, దేవుడు ఉన్నాడు కదా. సముద్రంలో కొన్ని చెరువు, ఆ రోజున సమ్మర్లో పిడుగులు రాలితో వర్షం కూర్చుంది. సో ఇట్స్ మెమరబుల్ ఇదనమాట. అది కృష్ణదేవరాయలు వేషం వేసింది. నవరసరాయన్ బిరుదు కూడా తర్వాత ఇచ్చారు నాకు. సో ఆ బిరుదుని నేను తీసుకున్నాను. ఇది నా లాస్ట్ జంప్. ఇక్కడ ఫస్ట్ జంప్ చూసారు ఇందాక యాక్సిడెంట్ అయ్యింది అన్నారు కూడా కదా, ద లీప్ బిఫోర్ ది యాక్సిడెంట్. టేక్ ఆఫ్లో ఉంది బైక్, లాస్ట్ యాక్సిడెంట్ అది. ఇది లాస్ట్ అంటే ఈ ఇన్సిడెంట్ ఏంటంటే జనరల్గా తల్లులకి కొడుకులకి మధ్యన ఇలాంటివి జరగవు. ఆమె షూట్ చేయాలి, జంప్ చేయాలి బైక్లో. అది జనరల్గా ఒక తల్లి కొడుకు అలాంటి సన్నివేశాలు రావు కదా. 100 కోట్లలో ఒకరికి వస్తుంది, అంతేగా ఆలోచిస్తే 100 కోట్లలో ఒకరికి. చాలా జంపులు నాకు చేయించింది ఆమె, ధైర్యంగా వాడు చేస్తాడు అనేది. ఆ రోజు నేను ఆకలితో వచ్చాను, వాటర్ డైట్ మీద ఉన్నాను, బాడీ వెయిట్లో సపరేట్గా లావ్ అయ్యాను. చెప్తుంది మార్నింగ్ వస్తే కోపంగా ఇలా చూస్తుంది నన్ను, లేట్గా వచ్చావని. టేక్ అన్నాను, ఒక జంప్ అయిపోయింది, 1 మోర్ అన్నాను. అది టేక్ ఆఫ్ అయితే స్టంట్ మాస్టర్ కూడా లేడు, నేనే స్టంట్ మాస్టర్. అప్పుడు రోప్స్ వేయలేవు. 20 feet ఎయిర్లోకి వెళ్ళి గ్లూకోజ్ డ్రాప్ అయ్యి ఫెయింట్ అయిపోయాను. అప్పటికి చెప్తున్నాను, స్లో మోషన్లో క్యాప్చర్ అయింది మొత్తం. వాడు దిగేస్తాడు అంటుందంట. పడితే ఫేస్ మీద పడ్డాను ఇక్కడ, పడి మొత్తం బ్లడ్. నాకు తెలీదు, లేచి చూస్తే ట్రాఫిక్లో ఉన్నాను, చూస్తే మొత్తం బ్లడ్ ఉంది, బతికున్నానని తెలిసింది. అమ్మ ఎక్కడా అని అడిగా. ఆమె ట్రాఫిక్లోకి వెళ్ళి నా కొడుకు దెబ్బ తగిలింది, కానిస్టేబుల్ని అడుగుతుంది కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయండి అని. నాకేంటంటే ఆమె కొంచెం హైపర్ టెన్షన్ ఉంది. ఆమె ఏమన్నా అయిపోతుందేమన్నా, అమ్మకి బాగున్నానని చెప్పండి అని పెడతాను ఇలాగా. మళ్ళీ లేస్తే కుట్లు బాగా వేస్తున్నారు, సరా కుట్లు వేస్తున్నారు. 2 months హాస్పిటల్. ఆ రోజు వచ్చి ఒట్టుపెట్టు, ఇంకా బైక్ నువ్వు ముట్టుకోవని ఆ రోజు ఒట్టుపెట్టింది. మళ్ళీ బైక్ స్టంట్స్ చేయలేదు. రేర్ ఇన్సిడెంట్, అంటే తల్లి కొడుకుల మధ్యన ఇన్సిడెంట్ రేర్గా ఉంటాయి. సో మాకు అవన్నీ అలా ఒక ఇది నవీన్ మదర్, నేను 3 generations ఆఫ్ తెలుగు సినిమాని వాడి 5th birthday అప్పుడు చేసిందమ్మ. సార్ అంటే మీకు 7 years అప్పుడు కృష్ణ గారిని మ్యారేజ్ చేసుకున్నారమ్మ, మీరు జెలస్ ఫీల్ అవ్వలేదా? ఆ ఏజ్లో మీకు ఏం తెలీదా? మీకేం తెలియదు కదా? నాకేం తెలీదు. బట్ ఐ న్యూ షీ వాస్, ఏదో అమ్మ హ్యాపీగా లేదని తెలుసు. బట్ కృష్ణ గారు కూడా ఆ లోటు రానివ్వలేదు. అదే చెప్పాను కదా.